ఇతని పేరు టామ్. టామ్ స్కూల్ కి రాగానే స్కూల్ ప్రిన్సిపల్ అలారం మోగిస్తుంది. ఆ అలారం విని స్టూడెంట్స్ మరియు టీచర్స్ అంతా అలర్ట్ అయిపోతారు. టామ్ స్కూల్లోనే చాలా అతి చేసే పిల్లవాడు అయి ఉంటాడు. ఇతను దారిలో గుడ్డ అతని డబ్బులన్నీ తీసుకునేసేవాడు. ఇతను కుక్క కన్నా స్పీడ్ గా పోటీ పడి మరీ మురిగేవాడు. ఇతను ఒకసారి బాల్ తో స్కూల్లో ఒక పిల్లాడి ఫేస్ ని పగలగొట్టేస్తాడు. పేరెంట్స్ అంతా టామ్ మీద కంప్లైంట్ చేసినా కూడా ఆ ప్రిన్సిపాల్ ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే ఈ స్కూల్ టామ్ వాళ్ళ నాన్నదే అయ్యి ఉంటుంది. మరుసటి రోజు స్కూల్ కి ఒక కొత్త పిల్లవాడు జాయిన్ అవుతాడు. ఆ తర్వాత టామ్ ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి తన బ్యాగ్ ని ఖాళీ చేయమంటాడు. దానికి ఆ పిల్లవాడు ఒప్పుకోకపోవడంతో టామ్ అతన్ని గట్టిగా కొడతాడు. ఇది చూసి అందరూ షాక్ అయిపోతారు. మరుసటి రోజు ఆ పిల్లవాడి అవ్వ కంప్లైంట్ చేయడానికి టామ్ ఇంటికి వెళ్తుంది. అవ్వని కూడా టామ్ నోటికొచ్చినట్టు తిట్టేస్తాడు. అప్పుడే అవ్వకి చాలా కోపం వచ్చి టామ్ కి ఒక శాపం ఇస్తుంది. అప్పుడే ఉన్నట్టుండి అక్కడ గాలివాన వస్తుంది. ఇది చూసి టామ్ చాలా భయపడిపోతాడు. మరుసటి రోజు టామ్ ఒక చిన్న పిల్లవాడిలాగా అయిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.